హిమాచల్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. దేవభూమి సంఘటన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కొంతమంది. సంజౌలి మసీదుపై వివాదం కొనసాగుతోంది. మసీదు కూల్చివేతకు దేవభూమి సంఘటన డిమాండ్ చేస్తోంది. మసీదును కూల్చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు వారంతా. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట కూడా జరిగింది. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. వాటర్ కెనాన్లు ప్రయోగించారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన మసీదు కూల్చివేతకు డిమాండ్ చేస్తూ వేలాదిగా రోడ్డెక్కారు. అడ్డుకున్న పోలీసులు బారికేడ్లను తొలగించి ముందుకు సాగడంతో ఉద్రిక్తత చెలరేగింది. పరిస్థితి రణరంగంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి వారు వెనక్కి తగ్గకపోవడంతో వాటర్ కెనాన్లతో నిరసనకారులను చెదరగొట్టారు. కొద్ది రోజులుగా సంజౌలి మసీద్పై వివాదం కొనసాగుతోంది. హిమాచల్ రాజధాని సిమ్లాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితి చూస్తున్నాం. దేవభూమి సంఘటన ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న కొంతమందిని మనం చూస్తున్నాము. సంజౌలి మసీదుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ మసీదు కూల్చివేతకు దేవభూమి సంఘటన డిమాండ్ చేస్తోంది. మసీదును కూల్చివేయాలంటూ వేలాది మంది కార్యకర్తలు వచ్చి రోడ్డుపైన బైఠాయించారు. పోలీసులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగింది. ఎంత నచ్చజెప్పినా కూడా నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో నిరసనకారులపై లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయినా కూడా వాళ్లు కదలకపోవడంతో వాటర్ కెనాన్లను కూడా ప్రయోగించిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు వివాదం వివరాల్లోకి వస్తే హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి మసీదు కట్టారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఆ మసీదు కూల్చివేతకు డిమాండ్ చేస్తూ వేలాదిగా రోడ్డెక్కారు. నిరసన చేస్తున్న వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను కూడా తోసేసి నిరసనకారులు ముందుకు సాగడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.